హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అన్నటువంటి జరిగింది. అందులో 1.02 లక్షల కోట్ల విలువైనటువంటి హెల్త్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన 6 స్కీమ్స్ని ఆమోదించారు. మరి ఆ 6 స్కీమ్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. అందులో ఒకటవది వచ్చేసరికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటి స్కీమ్ అన్నమాట. మనకి ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నటువంటి కాంపోనెంట్. మరి దీని ద్వారా ఏంటి, ఎవరైతే పర్టికులర్ లిమిట్ లోపల, అంటే ఇన్ని లక్షల ఆదాయం అని ఉంటుంది, ఆ లిమిట్ లోపల ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని కల్పిస్తారు. సో ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఏం చేశారు అడిషనల్గా అంటే, 70 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, పూర్ కావచ్చు, రిచ్ కావచ్చు, ఇక్కడ మనకి ఎలాంటి లిమిట్ లేదనమాట. అంటే ఇంతకు ముందు ఇన్ని లక్షల లోపు ఆదాయం ఉంటేనే ఎలిజిబుల్ అని ఉంటుంది, కానీ 70 సంవత్సరాల పైబడి ఉంటే ఎవరైనా కూడా లిమిట్ అన్నటువంటిది లేదు. వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అన్నటువంటిది ఇవ్వటం ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనం గమనించాలి, ఆల్రెడీ ఈ ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్లో ఉన్నటువంటి వాళ్ళు 70+ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఇది వర్తిస్తుందా అంటే, వాళ్ళకి ఇది వర్తిస్తుంది, అలాగే ఇది కూడా వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 70+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మన ఇంట్లో ఇద్దరు ఉన్నారు అంటే, వాళ్ళకి ఇందులో హాఫ్ ఇద్దరికి చేరిసగం అన్నటువంటిది వర్తిస్తుంది. పోనీ చాలామంది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు, ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కిందకైనా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే PMJAY కింద ఈ 5 lakh ఇన్సూరెన్స్ అయినా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఆప్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఈ గ్రామ్ సడక్ యోజన కింద ఇప్పుడు phase 4 అన్నటువంటిది నడుస్తుంది అనమాట. దీని కింద ఇప్పుడు 70,000 కోట్లు కేటాయిస్తాము, అలాగే 62,500 కిలోమీటర్ల రోడ్ని నిర్మిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఏంటి అంటే గ్రామ్ సడక్ యోజన అంటున్నాం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకి సంబంధించి. సో రూరల్ ఏరియాస్లో రోడ్ల యొక్క నిర్మాణానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. మనకి ఎప్పటి నుంచో ఇది అమల్లో ఉంది, అవునా? మరి ఇప్పుడు ఏంటి అంటే, ఈ రూరల్ ఏరియాస్లో రోడ్ కనెక్టివిటీని మరింతగా పెంచాలి, అంతేనా? ఆ రోడ్ కనెక్టివిటీని మరింత ఇంప్రూవ్ చేయటం ద్వారా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ స్కీమ్ని ఇప్పుడు అమలు చేయబోతూ ఉన్నారు. మూడవది వచ్చేసరికి హైడ్రో ప్రాజెక్ట్స్ అనమాట. జల విద్యుత్ ప్రాజెక్ట్స్ అంటాం కదా, జల విద్యుత్ని ప్రొడ్యూస్ చేయటం. సో ఈ హైడ్రో ప్రాజెక్ట్స్ కింద ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, 25 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి హైడ్రో ప్రాజెక్ట్స్ని ఇప్పుడు తీసుకురావటం. అంతేకాదు, ఈ విద్యుత్ని కనెక్ట్ చేయడానికి విద్యుత్ లైన్స్ని, అలాగే భూగర్భ కేబుళ్ళని, ఇలాంటి వాటిని కనెక్ట్ చేయటం ద్వారా మరింతగా ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది చేపట్టాలి అన్నటువంటిది దీని కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం. అట్లానే నాలుగవది వచ్చేసరికి ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ అంటాం. ఈ డ్రైవ్ స్కీమ్ ఏంటి? ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ అన్నటువంటిది, ఇందులో ఆల్రెడీ ప్రధానమంత్రి అన్నటువంటిది మనకు తెలుసు. ఈ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటి ఈ కాంపోనెంట్ని మనం తీసుకోవచ్చు. మరి డ్రైవ్ అంటే ఏంటి? డ్రైవ్ అంటే డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్, లేదా ఈ డ్రైవ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటి స్కీమ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే, దీని కింద ఎలక్ట్రిక్ వెహికల్, అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఈవీస్ వస్తే వాటికి పర్మిషన్స్ ఇవ్వటం, వాటికి కన్సెషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ కింద కవర్ చేస్తారు. అంతేకాదు, దీనికోసం ఇప్పుడు 10,900 కోట్ల రూపాయలని కేటాయించారనమాట. అంతేకాకుండా ఇంతకు ముందు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఫేమ్ స్కీమ్ అనేసి ఉండేది కదా. ఫేమ్ అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అంటాం. ఈ ఫేమ్ స్కీమ్ 2 అన్నటువంటిది ఇప్పుడు రన్ అవుతుంది. ఆల్రెడీ 9 సంవత్సరాల నుంచి ఈ ఫేమ్ స్కీమ్ అన్నటువంటిది నడుస్తోంది. అందులో ఇది సెకండ్ టర్మ్ ఫేమ్ phase 2 అన్నటువంటిది. సో దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ యొక్క PM ఈ డ్రైవ్ అన్నటువంటి స్కీమ్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఆ తర్వాత PM ఈ బస్ అంటాం.
పిఎం ఈ బస్ అనేసి. సో దీని ద్వారా ఏంటి, ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎస్పెషల్లీ సిటీస్లో కంజెషన్ అన్నటువంటి తగ్గించడానికి, ట్రాఫిక్ని తగ్గించడానికి, పొల్యూషన్ని తగ్గించడానికి, వీటన్నింటికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక మనకి ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్గా ఉంటే సో అది ఇంకా మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి ఈ బస్ అన్నటువంటి స్కీమ్ని ఇప్పుడు తీసుకురాబోతున్నారు. అట్లానే చివరిగా ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి స్కీమ్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ మౌజం కింద ఏంటి అంటే మనకి ఎన్వైరన్మెంట్కి సంబంధించి, అట్లానే వెదర్ ఫోర్కాస్టింగ్ అన్నటువంటిది, అంటే వాతావరణ అంచనాల్ని కరెక్ట్గా అంచనా వేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం 2,000 కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్ ఈ ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటిది. సో దీనికోసం అత్యాధునికమైనటువంటి రాడార్లు, సెన్సార్లు, అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నింటినీ యూజ్ చేసి మనం రియల్ టైంలో డేటాని కనుక్కుంటాం. అంటే ఇప్పుడు నార్మల్గా టెలికాస్ట్ అన్నటువంటిది అవుతుంది కదా, అలాంటి దాన్ని ఇప్పుడు నౌ కాస్ట్ అన్నటువంటి విధానానికి నెక్స్ట్ 5 yearsలో మార్చాలి. సో రియల్ టైంలో మనకి వెదర్ ఫోర్కాస్ట్ అన్నటువంటి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి దాన్ని ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. అట్లానే ఇందాక ఏవైతే జల విద్యుత్ ప్రాజెక్టులు అనుకున్నామో ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 2031-32 నాటికి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఏమని, ఈ సంవత్సరానికల్లా జల విద్యుత్ సామర్థ్యం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఉందో దాన్ని 31,350 మెగావాట్లకి పెంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. దీనికోసం కావాల్సినటువంటి రహదారులు కావచ్చు, లేన్స్ కావచ్చు, భూగర్భ కేబుల్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. అట్లానే ఇంకొకటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇందులో సెంట్రల్ షేర్ అట్లానే స్టేట్ షేర్ 2 ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకి ఈ స్కీమ్స్లో 2 రకాలు ఉంటాయి. అవి ఏంటి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ అన్నటువంటిది ఇస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ అన్నటువంటిది ఇస్తుంది, మిగతావి రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అది ఎంత పర్సెంటేజ్ అన్నటువంటిది స్కీమ్ని బట్టి, ప్లేస్ని బట్టి మారుతుంది. సో ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో 70:30 ఇలా ఉందన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 70% ఫండ్ని ఇస్తూ ఉంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇంకో 30% ఫండ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదొకటి గమనించాలంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 49,000 సంథింగ్ క్రోడ్స్ పెడుతుంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 21,000 చిల్లర ఇన్ని కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం అని పెడుతోందన్నమాట. అంటే అప్రాక్సిమేట్గా 70:30లో ఈ యొక్క ఫండింగ్ అన్నటువంటిది ఉంటుంది. సో వీటిలో చాలా వరకు ఉన్న ప్రాజెక్ట్సే. ఇప్పుడు వాటిని ఏం చేస్తూ ఉన్నారు, ఇంకొంతకాలం పొడిగించడం, వాటి లిమిట్ని పెంచడం, వాటి కింద పెట్టుకున్నటువంటి లక్ష్యాలను పెంచడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క స్కీమ్స్ అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆన్సర్స్లో వీటన్నింటినీ కూడా మనం రాయొచ్చు. సో ఇవాళ మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అది ఏంటి అంటే బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024. ఈ ర్యాంకింగ్లో ఏ దేశం, ఏ కంట్రీ మొదటి స్థానంలో నిలిచింది అన్నటువంటిది మీరు సమాధానం చెప్పండి. అట్లానే ఇందులో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది అన్నటువంటిది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.